కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పోయిన సంవత్సరం 50 డేస్ ప్రార్థనప్పుడు నా భార్యను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అయ్యగారు చెప్పారు ఏంటంటే ఓకే, అయితే వచ్చే సంవత్సరం నీకు కుమారుడు పుడుతుందని చెప్పేసి అయ్యగారు అన్నారు. ఓకే, అదే సంవత్సరంగా ఈ జూలై 20వ తారీఖు నాకు పుత్రుడు జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడదాం. ఫోటో ఉందా బ్రదర్? ఇప్పుడు చూపించండి. ఎప్పుడు బ్రదర్? ఒక్క నిమిషం. మీరు ఎప్పుడు వచ్చారు? 50 రోజులు ఉపవాస ప్రార్థన. గడిచిన 50 రోజులు ఉపవాస ప్రార్థనలో వచ్చారు. అవును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. చూసారు కదండి, మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అంటే చూడండి, చీకటి శక్తుల చేత ఆ తల్లి బాధపడుతున్నప్పుడు దైవ సేవకులు ప్రార్థన చేశారు, దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు దైవ సేవకుల ద్వారా వచ్చిన ఆ వాక్యం ఏదైతే ఉందో దేవుడు ఈరోజు నెరవేర్చాడు. గట్టిగా చెప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామ స్తోత్రం. మీ అందరికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, తాగుడు విషయంలో పడిపోయినా. ఓకే. తాగుడు వాడి దోస్తులతో పోయి దావతులు చేసుకుడు. ఓకే. తాగుడు గుణమ్మ అలవాటు, అన్నిటికీ అలవాటు అయినాక ఓకే, ఓకే, కళ్ళు గుణమ్మ అన్ని తాగిన, అన్ని అలవాటున్నాయి. ఈ 50 రోజులు ఉపాస ప్రార్థనకి 10 రోజులు ఉన్నప్పుడు ఎందుకో లైవ్ చూడబుద్ది అని చూసిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాగుడు లేదు. పూర్తిగా మానేశారు. మానేసిన. అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా తాగేవారు? 4 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా తాగేవారు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మడికొండ. ఎక్కడ బ్రదర్ అది? మడికొండ, హన్మకొండ జిల్లా. ఓకే, ఓకే. అంటే మీకు లైవ్ పరిచయం అయిన తర్వాత ఇప్పుడు మీ కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు దేవుడు, అన్ని విధాలుగా. త్రాగు నుంచి విడుదల ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడదామా?